హాయ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం ఒక ట్రావెల్ కమ్ సెక్యూరిటీ గ్యాజెట్ కోసం డిస్కస్ చేద్దాం. ఇదే 1 ల్యాబ్ పోర్టబుల్ జీపీఎస్ డివైస్. ఆఫ్టర్ 1.5 year యూసేజ్ ఈ వీడియో చేస్తున్నాను. సో జీపీఎస్ డివైసెస్ కొందాం అనే వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, మీ కార్ ఆర్ ట్రక్ ఆర్ ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ని ఇంటర్నెట్ లేకుండా మీరు ఇంట్లో ఉండే ట్రాక్ చేయాలంటే ఈ డివైస్ బాగా యూజ్ అవుతుంది. మీకు 1 ల్యాబ్ యాప్ కూడా వస్తుంది. నేను ఆ యాప్ కూడా చూపిస్తాను తొందరలో. సో ఇదే ఆ యాప్. సో మన డివైస్ ఇప్పుడు ఇక్కడ ఉంది. నా సేఫ్ జోన్ ఇది. డివైస్ తాలూకా ట్రాకింగ్ కంప్లీట్గా మీరు ఈ యాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏ డే ఈ డివైస్ ఎక్కడి నుండి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఇవన్నీ మీకు ట్రాక్ అయ్యి యాప్లో రియల్ టైంలో చూపిస్తుంది. అంటే ఇప్పుడు యాక్యురేట్గా ఇప్పుడు ఎక్కడున్న డివైస్ యాక్యురేట్గా అలా చూపిస్తుంది. రికార్డెడ్ డీటెయిల్సే కాకుండా ఇప్పుడు ఎక్కడుందో కూడా క్లియర్గా చెప్తుంది. అండ్ నేను అసలు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏ టైంలో ఇది యూజ్ అవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, కార్ ఆర్ మీ వెహికల్ వేరే ఏరియాలో పార్కింగ్ చేస్తున్నారు అండ్ వెహికల్ దొంగతనం అవ్వకుండా చూడాలంటే ఈ డివైస్ మీకు చార్జ్ చేసి ఎవరు చూడలేని ప్లేస్లో మీ వెహికల్లో పెడితే మీరు కంటిన్యూస్గా ట్రాక్ అయితే చేయొచ్చు అంటిల్ ఇట్ లాస్ట్ ఇట్స్ ఫుల్ ఛార్జ్. ఇది 2 weeks అయితే ఛార్జ్ వస్తుంది. అంతేకాదు, ఒక సేఫ్టీ రేడియస్ మీకు యాప్లో చూపించినట్టు ఇక్కడ యాప్లో మీకు ఇక్కడ సర్కిల్ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ నా సేఫ్ రేడియస్. ఇక్కడ నుంచి నేను ఈ డివైస్ కానీ పుష్ చేశానంటే, అంటే లైక్ వెహికల్ దొంగతనం కానీ డివైస్ నేను ఊరుకునే జోబులో పెట్టుకుని కూడా ఈ రేడియస్ దాటి బయటకు వెళ్తే నాకు సేఫ్టీ అలారం అనేది మోగుతుంది అన్నమాట. థెఫ్ట్ అలారం లాంటిది. ఎవరైనా ట్రిప్ కానీ వెళ్తూ ఈ డివైస్ కానీ వాళ్ళు క్యారీ చేస్తే వాళ్ళ ట్రిప్ కానీ ఒకవేళ ప్రోగ్రెస్ లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఏదైనా స్టక్ అయినట్టు. సో మీరు ఇమీడియట్గా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ పోలీస్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు ఒకవేళ మీకు డివైస్ ట్రాకింగ్ కానీ మీకు కనిపించకపోతే. లడాక్ వెళ్ళే వాళ్ళకి, లారీస్కి, కార్స్ వేరే చోట పార్కింగ్ చేసే వాళ్ళకి, లాంగ్ ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అయితే అవుతుంది ట్రావెల్ గ్యాజెట్. సో పేరెంట్స్ కూడా ఇంటర్నెట్ లేకుండా మీ ట్రావెల్ స్టేటస్ని నీట్గా చూసేయచ్చు. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ ప్రైస్ పాయింట్స్. ప్రొడక్ట్ ప్రైస్ ఏమో 5,000 rupees వస్తుంది అండ్ ఫస్ట్ ఇయర్ రీఛార్జ్ ఫ్రీ వస్తుంది. ఈ డివైస్లో సిమ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 2,000 rupeesల రీఛార్జ్ అమౌంట్ అయితే ఉంటుంది. సో డివైస్ తీసుకుందాం అనే వాళ్ళు ఈ ఎక్స్పెన్స్ కూడా మర్చిపోకండి. సో జియో ట్యాగ్ అనేది కూడా ఆల్మోస్ట్ ఒక డివైస్ ఒకటి ఉంది, బట్ డివైస్ కంప్లీట్లీ ఆపోజిట్ ప్రొడక్ట్. సో కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఈ డివైస్ నాన్ పోర్టబుల్ రేంజ్లో కూడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది పోర్టబుల్ కదా, సో నాన్ పోర్టబుల్ అంటే చిన్న చిప్ లాగా వచ్చి కార్ కనెక్ట్ అయ్యేలా వస్తుంది. సో అది 3,000 rupees రేంజ్లో వస్తుంది. అదైతే మీ కార్ ఆర్ వెహికల్ డివైస్ బ్యాటరీ కన్జ్యూమ్ చేసి వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు చెప్తాను, ఇప్పుడు నేను డివైస్ మూవ్ చేయడం వల్ల నాకు సెక్యూరిటీ అలారం అయితే వస్తుంది చూడండి. సో ఇప్పుడు నేను డివైస్ మూవ్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఇది సేఫ్ జోన్లో పెట్టి నేను మూవ్ చేశాను, ఇప్పుడు మీ ముందు అలారం అయితే మోగింది. ఆఫ్ చేస్తున్నాను నేను, అంటే ఇది నా తెలిసే అవ్వడం వల్ల. సో జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అండ్ టైప్ బి ఓల్డ్ టైప్ ఆఫ్ ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. అండ్ ఒక 1 hour ఆఫ్ ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జ్ మీకు 2 weeks అయితే ఛార్జింగ్ వచ్చేస్తుంది. అండ్ కంటిన్యూస్ లాటిట్యూడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి మనకి అర్త్ రొటేషన్ వల్ల. సో షార్ట్ రేడియస్ కాకుండా పెద్ద రేడియస్ కానీ షార్ట్ రేడియస్ కానీ మీరు పెడితే, ఇప్పుడు నేను షార్ట్ రేడియస్ పెట్టాను, అందువల్ల చిన్న చిన్న మూమెంట్స్ కూడా మీకు అలారం వస్తూ ఉంటుంది. మీకు లార్జర్ రేడియస్, సేఫ్టీ రేడియస్ కింద పెడితే మీకు అలా అలారమ్స్ అయితే రావు. జస్ట్ మీకు చూపించడం కోసం అలా పెట్టాను. అది ఒక కరెక్ట్ చెప్పాలంటే అది ఒక చిన్న కైండ్ ఆఫ్ డ్రాబ్యాక్, బట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డ్రాబ్యాక్. సో మీకు మేజర్లీ పార్కింగ్, సెక్యూరిటీ, ట్రాకింగ్ ఈ పాయింట్స్లో మీకు మెయిన్గా జీపీఎస్ డివైస్ కొనాలంటే ఈ బ్రాండ్ అయితే బాగుంది. సో నాకైతే బాగా యూజ్ అయింది అండ్ మీకు కూడా యూజ్ అవుతుందని మీతో ఈ ట్రావెల్ కమ్ సెక్యూరిటీ జీపీఎస్ ట్రాకర్ ఫ్రమ్ 1 lakh రికమెండ్ చేస్తున్నాను. 1 lakh మల్టిపుల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి మార్కెట్లో, బట్ యాక్యురసీలో ఈ బ్రాండ్ అయితే బెటర్ ఉంది. మరిన్ని ట్రావెల్, ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అండ్ ఈ డివైస్ కోసం ఇంకా ఎక్కువ క్వైరీస్ గానీ ఉంటే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను.